సాయి గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి మిగిలిన డబ్బును మీకే తిరిగివ్వబడును. 9505518885. నమస్తే కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైబ్రెంట్ విజయ గారు. నమస్తే విజయ గారు. హాయ్ ప్రియాంక. సో ఆల్రెడీ వి స్పోక్ అబౌట్ అక్షయ తృతీయ, అఫర్మేషన్ అండ్ మేనిఫెస్టేషన్. సో ఇప్పుడు ఏంటంటే కనుక మోస్ట్ పవర్ఫుల్ థింగ్ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో విజువలైజేషన్ కదా. సో ప్రాపర్ విజువలైజేషన్ చేసుకోవాలి అంటే కనుక ఎలా చేయాలి, హౌ టు స్టార్ట్ ఫర్ ద బిగినర్స్ అనేది ఈ వీడియోలో మీరు చెప్పండి. షూర్. విజువలైజేషన్ చాలా చాలా మైండ్కి సంబంధించిన ఒక ఎక్సర్సైజ్ అనమాట. మెడిటేషన్కి విజువలైజేషన్కి డిఫరెన్స్ ఏంటి అనే క్వశ్చన్ వస్తుంది, కామన్ జనరల్ క్వశ్చన్. బోత్ ఆర్ సేమ్ కదా అన్న థాట్ లో ఉంటారు. సో మెయిన్ ఏంటంటే మెడిటేషన్ అనేటప్పుడు మనం మైండ్ని మనం కామ్ చేస్తున్నాం, దాన్ని మెడిటేషన్ అంటాము. అదే విజువలైజేషన్ అనేటప్పుడు మనం కోరుకునే వాటి గురించి మనము ఒక విజువల్గా, అంటే మన ఆజ్ఞా శక్తి, అంటే మన థర్డ్ ఐ ఇంట్యూషన్ శక్తితో మనం విజువలైజ్ చేయగలే ఒక కెపాసిటీ ఉంది మనలో. ఆ పవర్ అనేది మనలో ఉంది, దాన్ని మనం ట్యాప్ చేసేదాన్ని విజువలైజేషన్ అంటాము. ఈ విజువలైజేషన్కి డే డ్రీమింగ్ అని కూడా అంటారు. విజువలైజేషన్, డే డ్రీమింగ్ ఆల్సో దెర్ ఇస్ అ డిఫరెన్స్. డే డ్రీమింగ్కి ఒక గోల్ ఉండదు. డే డ్రీమింగ్ ఈజ్ జస్ట్ డ్రీమ్ కైండ్ ఆఫ్ థింగ్. బట్ విజువలైజేషన్ హ్యాస్ అ గోల్. విజువలైజేషన్కి గోల్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ నాకు ఏం కావాలి అనే క్లారిటీ వచ్చిన తర్వాత, అంటే మీరు మెడిటేషన్ చేసిన తర్వాత కామ్ మైండ్లో మీకు ఒక థాట్ వస్తుంది. సి ఆల్ దీస్ ఆర్ రిలేటెడ్ టు యువర్ ఫిజికల్ అండ్ స్పిరిచువాలిటీ. అంటే యాజ్ అ పర్సన్ మీరు ఏది అట్రాక్ట్ చేస్తారంటే మీకు ఏది కావాలో అదే అట్రాక్ట్ చేస్తారు. యూ బికమ్ హూ యూ ఆర్. కంపారిజన్ లేదు, వేరే వాళ్ళతో కంపారిజన్ లేకుండా మీరేంటో అదే మీరు ఆకర్షించగలుగుతారు. కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. ఎప్పుడైనా అది గుర్తు పెట్టుకోవాలి. కాంపిటీషన్, వాళ్ళు కొన్నారు కదా నేను కొంటాను అలా కాదు. సి వాట్ డూ యూ వాంట్, అంటే నాకేం కావాలి, విజయాకి ఏది కావాలి అనే ఒక ఆన్సర్ వచ్చినప్పుడు నాకు ఇది కావాలి అనే ఒక ఇంట్యూషన్ వస్తుంది. ఆ ఇంట్యూషన్ వచ్చినప్పుడు దాన్ని నేను, ఆ గైడెన్స్ని నేను ఎలా తీసుకెళ్తాను, దానికి విజువలైజేషన్ పనిచేస్తుంది. సో విజువలైజేషన్ చేసేటప్పుడు మెయిన్ కాన్సెప్ట్ ఆన్ విజువలైజేషన్ ఇస్ టు హ్యావ్ దట్ క్లారిటీ ఆఫ్ థాట్. క్లారిటీ ఆఫ్ థాట్ వచ్చిన తర్వాత దెన్ యూ హ్యావ్ టు గివ్ అ ఫిజికల్ మేనిఫెస్టేషన్కి దానికి ఒక ఆబ్జెక్టివ్ ఇవ్వాలి. దానికి విజన్ బోర్డ్ అనే ఒక టెక్నిక్ పనిచేస్తుంది. విజన్ బోర్డ్లో మనము ఫిజికల్గా మేనిఫెస్ట్ చేసేవి, అంటే ఫిజికాలిటీతో సంబంధించిన దాన్ని విజువలైజేషన్ అంటాము. లైక్ కార్ కావచ్చు, లేకపోతే మనం ఒక ఇల్లు కొనాలనుకుంటాము, లేకపోతే ఒక కెరియర్ పరంగా మనం ఒక జాబ్ కావాలి అనుకుంటాము, ఈ కంపెనీలోనే కావాలనుకుంటాం. వీటన్నిటినీ మనము వీఆర్ గోయింగ్ ఎ హెడ్ విత్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్. దీన్ని నేను కావాలి అన్నప్పుడు దీన్ని నేను విజన్గా, అంటే ఫోకస్లో పెట్టేటప్పుడు ఈ విజన్ బోర్డ్ అనే దాన్ని మనము సృష్టిస్తాం. అంటే వీటిలో ఇమేజెస్ ఉంటాయి. యాక్చువల్గా ఇమేజెస్ మనం ఇప్పుడైతే ఈజీ, ఎందుకంటే గూగుల్లో ఇమేజెస్ పెట్టినా కూడా విచ్ ఎవర్ కైండ్ ఆఫ్ కార్ యూ వాంట్ యూ గెట్ దాట్. అండ్ అంటే ఒక ఫీలింగ్తో ఆ కార్ని అక్కడ పెట్టాలి, పేస్ట్ చేయాలి. దెన్ టేక్ ద ప్రింట్ ఆఫ్ ఇట్ అండ్ యూ కెన్ కీప్ ఇట్ నియర్ ద మిర్రర్. లైక్ మీరు మార్నింగ్ లేసి చూసేటట్టు కొన్ని ప్లేసెస్లో పెట్టేయండి. లైక్ యువర్ వర్క్ ప్లేస్ యూ కీప్ యువర్ విజన్ బోర్డ్, యూ కీప్ ఎవ్రీవేర్ వేర్ యు ఆర్ దేర్. అలా అంటప్పుడు ఇవి ఒక్కసారి మీరు చూస్తారు కదా, ఒక మోటివేషన్ వచ్చేస్తుంది. ఓకే, నేను కార్ అనుకున్నాను కదా, నాకు ఒక మోటివేషన్ రావాలి కదా, నేను ఎందుకు సంపాదిస్తున్నాను, జస్ట్ ఫర్ ఆల్ దీస్ వాంట్స్ అండ్ డిజైర్స్ అనే దాంట్లోకి మనము ఫోకస్ వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ విజువలైజేషన్తో కూడుకొని విజన్ బోర్డ్. See, there is a better example of Jim Carrey. Jim Carrey is a Hollywood actor. ఆయన ఏం చేశారంటే ఒక చెక్ రాశారు, $10 million అని నాకు ఈ చెక్ ఇచ్చేశారు అని రాసేశారు. సో హీ హ్యాస్ విజువలైజ్ దాట్ ఆయనకి ఈ $10 million వచ్చేస్తుంది అని విజువలైజ్ చేసేసి రాయడం కూడా అయిపోయింది అండ్ డన్. నెక్స్ట్ ఇట్స్ అ రియాలిటీ, he lived it. So that's the proof of visualization and that is the power of your mind. మైండ్ ఎప్పుడైనా రియాలిటీ కన్నా ముందు మీ మైండ్లో అది అవ్వాలి. నేను పెద్ద ఇల్లు కావాలి అంటున్నాను, ఆ పెద్ద ఇల్లు కావాలి అంటే పెద్ద ఇల్లు గురించి నీకు ఒక క్లారిటీ ఉండాలి, అంటే నీ మైండ్కి ఆ ట్రైనింగ్ ఉండాలి. ఆ మైండ్కి ట్రైనింగ్ ఉంది అంటే ఎలాగైనా అట్రాక్ట్ అవుతావు.
Okay. So that is the power of visualization. So these techniques are very very intricate గా మనం నేర్చుకుంటే మనం ఇంకా మేనిఫెస్టేషన్, విజువలైజేషన్ అయ్యింది అంటే మేనిఫెస్టేషన్ ఇస్ ద నెక్స్ట్ లాజికల్ స్టెప్. Right. That is so the difference. for the next episode we would be doing this vision board so that like Yes. they'll also get the clarity how Yes. to form a vision board and make it happen in their life, right? Sure, so yeah. visualization తో ఎంత మనం చేయొచ్చు అనేది I got a good picture of that now. So thank you so much Vijaya garu. థ్యాంక్ యూ ప్రియా.